నమస్కారం. రాకీ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ యువనేత రాకీ మీడియా చైర్మన్ నల్లపాటి రాముకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, పార్టీ శ్రేణులు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు, అభిమానులు. నరసరావుపేటలో ఎమ్మెల్యే అరవింద్ బాబు కార్యాలయంలో నూతన సంవత్సర సంబరాలు. నరసరావుపేటలో జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు. హాజరైన పలువురు నేతలు. నరసరావుపేటలో మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పలువురు అభిమానులు. దిగ్విజయంగా ముగిసిన ఎడ్ల పందాలు ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో. నరసరావుపేటలో నిన్నటితో ఒంగోలు జాతి ఎడ్ల పందాలు ముగిసినవి. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు నేతలు ఎమ్మెల్యే అరవింద్ బాబును ప్రశంసించారు. 7 రోజులు నిర్వహించిన ఈ ఎడ్ల ప్రదర్శనకు అనూహ్యాస్పదం వచ్చింది. ఈ విజయానికి కారణమైన పలువురిని సన్మానించి రైతులతో కలిసి ఎమ్మెల్యే అరవింద్ బాబు కేక్ కట్ చేశారు. అనంతరం రైతులు, నిర్వాహకులు, అభిమానులు, కూటమి నేతలు మధ్య బాణసంచా కాల్చి 2025కి వీడ్కోలు పలికి 2026కి స్వాగతం పలకటంతో ఎడ్ల పందాల పోటీలు ఘనంగా ముగిశాయి. స్థానంలో కొనసాగుతున్న గత కన్నా 38 సెకండ్లు ముందంజలో ఉన్నది. జూనియర్ గాంధీవా వీర నరసింహారెడ్డి గత ప్రదర్శనలో ఉన్నాయి. పావులూరు వీరాస్వామి చౌదరి గారు బలిత్రవ రావాలి. మన ఎమ్మెల్యే గారు పెద్దమ్మ సార్ ఎలా సార్? ఓకే రైట్ సార్, ఎలా సార్? సార్ ఒకసారి సార్. రైతులతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్న పార్లమెంట్ సభ్యులు మరియు శాసనసభ్యులు వారు. నరసరావుపేటలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, అభిమానులు ఎంపీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. నరసరావుపేట టీడీపీ యువనేత రాకీ కమ్యూనికేషన్స్ చైర్మన్ నల్లపాటి రాముకి టీడీపీ శ్రేణులు, అభిమానులు, కూటమి నేతలు, రాకీ మీడియా సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
నరసరావుపేటలో ఎమ్మెల్యే అరవింద బాబు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు నేతలతో కలిసి ఎమ్మెల్యే అరవింద బాబు కేక్ కట్ చేశారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అభిమానులు, కూటమి నేతలు పాల్గొని ఎమ్మెల్యే అరవింద బాబుకి శుభాకాంక్షలు తెలిపారు. నరసరావుపేటలో సీనియర్ నేత, మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డికి పలువురు నేతలు, అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. లింగంగుంట్ల నుండి రవీంద్రారెడ్డి, 11వ వార్డు నుండి వేలూరు సుబ్బారెడ్డి తమ అనుచరులతో బైక్ ర్యాలీ నిర్వహించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి కాసుతో కేక్ కట్ చేయించారు. 2025 పూర్తి చేసుకుని 2026 సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలో భగవంతుడు ప్రజల్ని మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో, మరీ ముఖ్యంగా నరసరావుపేట జిల్లాలో రైతులకి మంచి పంటలు అందించి బాగా వాళ్ళకి ఆర్థిక పుష్టి కలిగించాలని, పేద వర్గాలైన రైతులే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు భగవంతుడు వాళ్ళ కుటుంబాలకి మంచిని కలిగించాలని మనస్ఫూర్తిగా మరోసారి నరసరావుపేటలో ఈరోజు నూతన సంవత్సరంగా నేను వేడుకలు జరుపుకుంటూ ఉంటే మా ఇంటికి వందలాది మంది వచ్చి నన్ను దీవించినందుకు, మళ్ళీ కొంతమంది యువకులు ఆశీర్వాదం పొందినందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సెలవు. నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు నరసరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. శుభ సందర్భంగా రాబోయే కాలంలో 2026లో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటా. ఆర్థికంగా, రాజకీయంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఆ భగవంతుని కోరుకుంటా. నరసరావుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిని మరియు గత నెలలో చేపట్టిన వివిధ ప్రజాహిత కార్యక్రమాలను ప్రతిబింబించే డిసెంబర్ 2025 బులెటిన్ను నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అధికారికంగా విడుదల చేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమం నరసరావుపేట నియోజకవర్గ ప్రత్యేక అధికారి మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ శ్రీమతి కె మధులత ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక యంగ్ ప్రొఫెషనల్ పి వెంకటరావు మరియు సివిఏపియు బృందం సభ్యులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవటంలో యువ నిపుణుల భాగస్వామ్యం అభినందనీయమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. నరసరావుపేటలో వైసీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి పార్టీ శ్రేణులు, అభిమానులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నకరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ, ఆలయ కమిటీ అభివృద్ధి వారి ఆధ్వర్యంలో
దేవాలయంలో నూతన సంవత్సర పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించారని తెలిపారు. ఆలయ భక్తులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ఉదయం నుంచే విశేషంగా భక్తులందరూ కూడా స్వామివారి దగ్గర దర్శనానికి వచ్చి కోనేటిలో స్నానాలు ఆచరించి స్వామివారి యొక్క దర్శనాలు పూర్తి చేసుకున్నారు. అలాగే చాలా విశేషంగా ఈరోజు గొప్పగా అభిషేక కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా జరపబడినాయి. లోకక్షేమార్థం ఈరోజు కాస్త రుద్రహోమము, నవగ్రహ హోమాలు కూడా ఆలయ అభివృద్ధి మండలి తరపున అర్చక స్వాములందరూ కూడా నిర్వహించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకొని తరించగలరు. ఓం నమ శివాయ. ఆలయ అభివృద్ధి మండలి తరపున భక్తులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆలయ కమిటీ జాయింట్ సెక్రటరీ మోదుడు రామాంజనేయులు. మండల కేంద్రమైన నకరికల్లు ఎన్ఎస్పి కాలనీ నందు శ్రీ వృక్షాంజనేయ 35వ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు విశ్వనాథ శర్మ మాట్లాడుతూ వృక్షాంజనేయ స్వామి ఇక్కడ స్వయంభూ వెలిసినందున ఈ ఆలయం అంత ప్రసిద్ధిగాంచినది. కార్యక్రమంలో భాగంగా భక్తులు సహాయ సహకారాలతో పూజా కార్యక్రమాల్లో స్వామి వారికి అలంకరణ చేశారని తెలిపారు. నూతన సంవత్సరంలో మొదటి రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల భక్తులు అనేక మంది పాల్గొనడం జరిగింది. ఎన్ఎస్పి కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ వృక్షాంజనేయ స్వామి వారి 36వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి భక్తుల సహాయ సహకారంతో విశేషంగా అభిషేక కార్యక్రమము, తదుపరి విశేషంగా అలంకారము నిర్వహించుకొని భక్తులు తీర్థప్రసాద వితరణ జరిగింది. స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. వృక్షాంజనేయ స్వామిగా పేరున్నటువంటి ఈ మూలవిరాట్ యొక్క చరిత్ర గురించి తప్పని చూస్తే 36 సంవత్సరాల క్రితం వృక్షో రక్షిత రక్షిత ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి నానుడిని నిజం చేస్తూ ఈ స్వామివారు చెట్టులో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. జనవరి 1వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారు స్వామివారిని చూసి అదే రోజున ఉత్సవం ప్రారంభం చేసి స్వామివారికి భజన సంకీర్తన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అయితే దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి స్వామివారి యొక్క మహత్తును తెలుసుకొని అనేకమైనటువంటి దుష్టాంతరాలు కనపడి ఆయన స్వయంభూగా వెలిసినటువంటి విధానంలో మొదటగా స్వామివారికి గద చెట్టులోనే వచ్చింది. ఒక తీగ చెట్టులో గదా పుట్టి వచ్చింది. అక్కడ నుంచి ప్రతి ఒక్క స్వామివారి యొక్క కార్యక్రమాలు నిత్యంగా జరుపుకుంటూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే భక్తుల యొక్క కోరికలు నిరంతరం తీరడం వల్ల స్వామివారికి కొంతకాలానికి ఆ వృక్షం శిథిలమైపోయిన స్థితిలో కొంతమంది పెద్దలందరూ కలిసి స్వామివారి మూల విరాట్ని ప్రతిష్ఠ చేసి ఆ తదుపరి గోపుర నిర్మాణము, ఆ తర్వాత ధ్వజస్తంభం ప్రతిష్ట అనేక కార్యక్రమాలు చేసుకుంటూ నేటికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకొని 36వ సంవత్సరం స్వామివారి యొక్క కార్యక్రమాన్ని ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున స్వామివారి దర్శనం ఇచ్చిన రోజు, ఆ తదుపరి ఇక 2 మాసాలలో వార్షికోత్సవం వస్తుంది. ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేసినటువంటి వార్షికోత్సవం ఆ రోజు కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారికి పంచామృతాలతో అభిషేకము, ఆకు పూజ, చాలీసా, వచ్చినటువంటి భక్తులందరూ మనసూక్త పారాయణంతో హోమం. నూతన సంవత్సర వేడుకలు దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుగుతున్న వేళ నరసరావుపేటలోని వశిష్ఠ కళాశాల ప్రాంగణం కూడా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది కలిసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు చూపిన ఉత్సాహం, వారి భాగస్వామ్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ నూతన సంవత్సర వేడుకల్లో కళాశాల చైర్మన్లు మద్దుల కోటేశ్వరరావు, నర్రా శేషగిరిరావుతో పాటు కళాశాల డైరెక్టర్లు పాల్గొని నూతన సంవత్సర కేక్ను కట్ చేశారు.
స్టూడెంట్స్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొట్టమొదటి సంవత్సరం ఈ సంవత్సరం మన కాలేజీ పెట్టుకోవడం, ఫస్ట్ నూతన సంవత్సరం జరుపుకోవడం ప్రథమంగా ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం. కాబట్టి మన అందరం మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ ఒకరికొకరు మంచిగా ఉండి మంచి వాతావరణంలో బాగుండి మీ కుటుంబం, మీ పిల్లలు మీరందరూ కూడా మంచి అష్టైశ్వర్యాలతోటి బాగుండాలని, ఆయురారోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ యువనేత రాఖీ మీడియా చైర్మన్ నల్లపాటి రాముకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, పార్టీ శ్రేణులు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు, అభిమానులు. నరసరావుపేటలో ఎమ్మెల్యే అరవింద్ బాబు కార్యాలయంలో నూతన సంవత్సర సంబరాలు. నరసరావుపేటలో జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు. హాజరైన పలువురు నేతలు. నరసరావుపేటలో మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పలువురు అభిమానులు. దిగ్విజయంగా ముగిసిన ఎడ్ల పందాలు ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.